భయపడొద్దని ఎన్నిసార్లు చెప్పాడు దేవుడు. ఈరోజు మనం ఏం చేయాలా? ఒకరోజు ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు సడన్గా. అన్న, నా కొడుకు ఎట్లాగో చేస్తున్నాడు అంటే, నేను ఇంకొక దైవజనుడు ఇద్దరం వెళ్తున్నాం. ఆన్ ద వేలో వస్తుంటే, అన్న వాడు ఏదో మాట్లాడుతూ అంటున్నాడు, ఫోన్ చేసి ఇస్తున్నాం, నీతో మాట్లాడుతూ అంటున్నాడు అని అంటే ఫోన్ చేసి సరే మాట్లాడిపించాను అన్నాను. వాడు ఏమంటుండో తెలుసా? వాడు అప్పుడు 14 years. వస్తుండ్రా, రండి, వచ్చినాక చూసుకుందాం. వాడు చాలా మంచోడు, ఆ నోట్లో నాలుక లేదన్నట్టు ఉంటాడు, కానీ ఆ ఫోన్లో ఎట్లా మాట్లాడుతుండంటే, రండి చూసుకుందాం. వాళ్ళ నాన్న మాట్లాడుతుంటేనే అంటుండంట, ఎవరిని వాళ్ళిద్దరిని పిలుస్తున్నావా, రాని వాళ్ళు. మేము పోయేసరికి 14 సంవత్సరాల వాడు, అంటే మేబీ 9th క్లాస్ అనుకుంటా, 8th or 9th క్లాస్ ఆ టైంలో. పాత ఇనుప మంచాలు ఉంటాయి, గుర్తుందా? పాత రోజులలో అన్నీ ఇనుప ఉంటాయి, చాలా బరువు ఉంటుంది, 2-3 లేపాలి అది చాలా. మేము పోయేసరికి వాడు వేలుతో లేపిండు, నిజంగా వేలుతో లేపి అంటుండు, ఇట్లా అంటుండు, చూసిండ్రా నా పవర్? లిటరలీ వేలుతో లేపిండు, ఒక్క వేలుతో మంచాన్ని. అసలు ప్లాస్టిక్ దాన్ని కూడా లేపలేం మనం సరిగా. ఈ ఒక్క వేలుతో మేము పోగానే రండి నా పవర్ చూపిస్తా అని ఒక్క వేలుతో లేపిండు వాడు. ఎట్లుంటుంది? రెండోది, ఒక పెన్సిల్ తీసుకున్నాడు వాడు, లెఫ్ట్ హ్యాండ్ కాదు యాక్చువల్గా, పెన్సిల్ తీసుకొని సట్ గోడ మీద ఒక బొమ్మ వేసేసిండు, వాళ్ళ నాన్న బొమ్మ వేసేసిండు. వాడు ఆర్టిస్ట్ కాదు అసలు, ఒక లారీ వేసిండు, వాళ్ళ నాయనని బొమ్మ వేసిండు. వాళ్ళ నాయనతో అంటున్నాడు, ఏయ్ పేరు పెట్టి పిలిచి, ఏయ్ నిన్ను చంపడానికి ప్లాన్ వేసిన లారీతో అన్నా, నిజమే అన్నా, నిన్న నాకు ఒక యాక్సిడెంట్ అవుతుండే, కానీ దేవుడు కాపాడిండు, నీ దేవుడు అని అంటున్నాడు వాడు. ఇంకేమన్నాడు తెలుసా? నన్ను కూడా పేరు పెట్టి నన్ను చాలా మామ అని పిలుస్తాడు, కానీ పేరు పెట్టి పిలుస్తున్నాడు వాడు. ఎందుకంటే లోపల ఇంకొకడు ఉన్నాడు కదా, అపరిచితుడు ఉన్నాడు వాడు. ఏయ్ సోలమన్, ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు నువ్వు సేవ? ఏం సంపాదించినావు? ఏం కూడబెట్టుకున్నావు? ఒక్కసారి నాకు మొక్కు, చూడు నిన్ను ఎక్కడ పెడుతున్నావు, నీ భవిష్యత్తు ఏందో చూడు అన్నాడు. అప్పుడు నేనన్నా, మా భవిష్యత్ అందమైన భవిష్యత్తు, మా భవిష్యత్తు ప్రభుత్వం నిరంతరం ఉండబోతున్నాం. నీ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నా. నీ భవిష్యత్తు నిత్యము మండే అగ్నిగుండము, యుగయుగంలో నువ్వు అక్కడుంటావు. మా ప్రభువు నిన్ను జయించాడు, నీ తలను చితకగొట్టాడు, నీ బలాన్ని లయం చేయడానికి వచ్చాడు ఆయన, లయం చేశాడు ఆయన. అంటే ఏమంటున్నా తెలుసా? వద్దు, నా భవిష్యత్తు గురించి మాట్లాడొద్దు. ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. జీవం కలిగిన నజరేయుడైన యేసు నామమున బిడ్డను వదిలిపోటు దయ్యమా సాతానా. దేవుడు ఆ రోజున గొప్ప అద్భుతం చేశాడు. ఈరోజు ఆ పిల్లోడు ప్రభు పరిచర్లో వాడబడుతున్నాడు. ప్రభుకి మహిమ కలుగు. ఎందుకో తెలుసా? దేవుడు యేసు క్రీస్తు ప్రభు ప్రత్యక్షమైంది దుష్టుని యొక్క, అపవాది యొక్క, సాతాని యొక్క బలమును అంతమొందించడానికి వచ్చాడు. వాని తలను చిత్తగొట్టాడు. వాడు గర్జించు సింహం వల్లే తిరుగుతున్నప్పటికీ కూడా వాడు సింహము కాదు. నిజమైన సింహం ఎవరో తెలుసా? యూదా గోత్రపు సింహం. హల్లెలూయా. ఆయన గర్జించిందంటే ఇక అంతే సంగతులు. మరి ఈ మధ్యాహ్నం, ఈ ఉదయకాల సమయంన ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? పాపులను రక్షించడానికి వచ్చాడు. ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? అపవాది యొక్క క్రియలను అంతమొందించడానికి వచ్చాడు. వాని తలని చిత్తగొట్టాడు. ఇప్పుడు ఏమన్నాడో తెలుసా దేవుని ప్రజలకి? ఏదియు మీకు ఎంత మాత్రమును, మళ్ళా మీకు ఇంకా అంతేకాదు, మీకేమి ఇస్తున్నా తెలుసా? నేను అధికారం ఇస్తున్నాను. ఇప్పుడు యేసు ప్రభు భూమి మీద లేడు, కానీ ఆయన శరీరమైన సంఘముగా మనం ఉన్నాము. ఇప్పుడు సంఘము భూమండలం మీద అతి శక్తివంతమైన, అతి బలమైనది ఏంటో తెలుసా? యు నో వాట్ ఈస్ దట్ ఆర్గనైజేషన్? ఇస్ ద చర్చ్. సంఘము చాలా బలమండి. భూలోకంలో ఇద్దరు ఏకీభవించి ఏది అడిగితే అది పరలోకం నుంచి ఆమోదించబడుతుంది. దేనిని బంధిస్తారో అది పరలోకం బంధిస్తుంది. దేనిని విప్పుతారో అది పరలోకం విప్పుతుంది. ఎంత గొప్ప శక్తి సంఘానికి ఇచ్చాడు. అందుకే ఆయన అన్నాడు, ఎక్కడ 2-3 ఆయన నామమున కూడి ఉంటారో అక్కడ ఆయన ఉంటానన్నాడు. ఈరోజు సంఘము
భయపడడానికి కాదు, బలంగా లోకంలో పనిచేయడానికి ప్రభు కోరుతున్నాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. ఎంత ధన్యులమయం. ఇంకా ఎందుకు భయంలో బ్రతుకుతావు? యేసు ప్రభు ప్రత్యక్షమైంది అపవాది యొక్క క్రియలను అంతం చేయడానికి. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. బ్రదర్, నాకెవరో మంత్రం చేస్తున్నట్టున్నారు, నాకెవరో చేతపడి చేస్తున్నట్టున్నారు, మా ఇంటి ముందు నిమ్మకాయ పడ్డది ఒకటి, మా ఇంటి ముందు మిరపకాయ పడ్డది. నో నీడ్ టు వరీ. నేను ఎప్పుడు అంటాను, నిమ్మకాయ కన్నా నీ దేవుడు గొప్పోడు కాదా? మిరపకాయ కన్నా నీ దేవుడు గొప్పోడు కాదా? ఎందుకు భయం? భయపడొద్దని ఎన్నిసార్లు చెప్పాడు దేవుడు.